మాతృదేవోభవ. నీ దయ ఇట్టులుండునే ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధల్ స్రవించునా. నీ దయ ఇట్టులుండునే జగన్మాత, నీ దయ ఇట్టులుండునే ఘనీభవదాకృతి బొమ్మయైన దేవీ దయ ఇట్టులుండక కవిత్వము ఓలె సుధల్ స్రవించునా. ఏది ఎటైనా గాని మనసెంత తెగించిన గాని తల్లి, ఏది ఎటైనా గాని మనసెంత తెగించిన గాని నాకు నీ పదయుగం మెదిక్కు కనుపాపలు వెయ్యి వెలుంగులేనగన్. నాకు నీ పాదయుగం మెదిక్కు కనుపాపలు వెయ్యి వెలుంగులేనగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1524వ భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 224వ భాగానికి స్వాగతం పలు. కళ్యాణి జగతీకందా కరుణారస సాగర, అందులో ఉన్నాం మనం. 326వ నామం కరుణారస సాగరాయై నమః. సాగరప్రాయమైనటువంటి ఆ కరుణారసాన్ని శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో ఎలా వర్ణించారో చెప్పుకుంటున్నాము. దదానే దీనేభ్య శ్రియమనిశమాశానుసదృశీం అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి. తవాస్మిన్ మందారస్తపక సుభగే యాతు చరణే నిమజ్జన్ మజ్జీవక కరణచరణై షచ్చరణతాం యాతు. తదానే దీనేభ్యః. ముఖ్యంగా మనం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ బలహీనపడినప్పుడు మనల్ని రక్షించేది భగవత్ పూజ ఒక్కటే, భగవత్ చింతన ఒక్కటే. దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు అని ఒక సామెత. సామెతలు ఎప్పుడు ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల పట్టకపోవచ్చు, కానీ సుమారుగా పడతాయి. మంచిది మనుషులను నమ్మడం, మనుషులను నమ్మి బాగుపడిన వాళ్ళు ఉండొచ్చు, దాని గురించి కాదు. సహజంగా మనుషుల్లో మోసకారి స్వభావం అనేది ఉంటుంది. ఎందుకంటే దేహాత్మ భావన ఉండడం కారణంగా నా దేహం ప్రయోజనాలు నాకు ముఖ్యం అనుకుంటాడు, అవతల దేహాన్ని సందేహాస్పదం చేసేస్తాడు. దేవుడు అలా చేయడానికి విశ్వాత్మభావన కాబట్టి. విశ్వాత్మభావనే దైవత్వం, దేహాత్మభావనే జీవత్వం. అంతకుమించి చేయలేదు. ఇది వ్యష్టి, అది సమష్టి. మనం కూడా విశ్వాత్మ భావనతో ఉంటే ఎవరిని మోసం చేయం. అసలు స్వార్థమే ఉండదు. ఆ శరీరం కూడా మనదే అనుకుంటుంటే స్వార్థం ఎక్కడది? స్వార్థం అంటే అన్నీ కలిపే. అంచేది నా దీనత్వం వచ్చినప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అంటే దదానే దీనేభ్యః శ్రియం. ముందు సంపదలు ఇస్తుంది, ఆర్థికంగా కోరుతుంది. ఆ సంపదలు మళ్ళీ డబ్బు అనుకోవద్దు, ధన కనక వస్తు వాహనాలు. దాసీ భృత్య సుతో బంధువు అన్నట్టుగానే అన్నీ ఉండాలి. ఇంకా ఇప్పుడు కోటీశ్వరులైన వాళ్ళు ఉండొచ్చు, కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో పని మనుషులు దొరకరు, ఏ సేవకి దొరకరు, అన్నీ వాళ్ళే చేసుకోవాలి. అమెరికాలో అంతే. మరి చాలామంది మన వాళ్ళు అక్కడ ఉంటారు, అందరూ కోటీశ్వరులు, వాళ్ళకి లోటేం లేదు. కానీ శనాదివారాలు వస్తే నానాయాతన పడిపోతారు. ఎందుకంటే ఈ మెగా చాకరీలాగా మొత్తం అంతా చేసుకోవడం దొరకరు మనుషులు. చాలా ఖర్చు అయిపోతుంది పెట్టుకుంటే. గంటలు లెక్కనిస్తారు అక్కడ జీతాలు, గంటలే. మళ్ళీ అక్కడ అన్నీ ఏర్పాటు అయితేనే పని చేస్తారు, లేదా చేయరు. వాళ్ళు వచ్చేసరికి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అంట్లు కానీ ఏవైనా సరే. అసలు అంట్ల జోలికి సుమారుగా రారు వాళ్ళు. ఈ బట్టలు ఇస్త్రీ చేయడాలు, ఆ గార్డెనింగ్ అలాంటివే చేస్తారు. అవి కూడా అన్నీ వాళ్ళకు ఉండేటువంటి ఆధునికమైన పరికరాలన్నీ ఉంటేనే. మామూలుగా చేతులతో చేయమంటే చేయరు వాళ్ళు. యజమానురాల కంటే అందంగానూ మంచి హుందాగానూ ఉంటారు. అంతకంటే మన దగ్గర వెళ్ళిన వాళ్ళు పాపం ఎప్పుడు అలవాటు పడిన వాళ్ళు మనమే చేసుకుందామంటే. ఇప్పుడు ఆలోచించండి, అమెరికా సంబంధం ఇచ్చాము పట్టుకెళ్ళి, ఆస్ట్రేలియాలోనూ బాగానే ఉంది, గొప్ప చెప్పుకోవచ్చు, సంపాదించవచ్చు, అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు పంపించవచ్చు. అక్కడ అమ్మాయి ఎంత నలిగిపోతుంది. ఒకడు కూడా చేసుకోవాలి, తప్పదు. ఇంకా పిల్లల్ని పట్టించుకునే అవకాశం వాళ్ళకి ఆ రకంగా లేదు. ఇబ్బందులు ఉన్నాయి. అంచేది ఐశ్వర్యవంతుల వాళ్ళంటే ఆ దాసీపరంగా సేవకా వృత్తిపరంగా అనైశ్వర్యమేది. వాళ్ళకి ఆ యోగం లేనట్టే లెక్క. ఎన్ని యోగాలు ఉంటాయి? అంతే. కొంతమందికి కోటీశ్వరులై ఉంటారు, అన్నీ ఉంటాయి, పని మనుషులు ఉంటారు, వాహనాలు ఉంటాయి. ఇలా అడుగు ఇలా మోపగానే అడుగులకి మడుగులు వచ్చే వాళ్ళు ఉంటారు, సంతానం ఉండరు. అయ్యో ఇంత సంపద ఉంది, తినేవాళ్ళు లేరు, బియ్యం తరగడం లేదు, ఈ బట్టలు కొనుక్కుని ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంటో ఓ ముద్దు ముచ్చట లేదు, వాళ్ళ దుఃఖం వాళ్ళది.
అంచేది వాళ్ళకి ఆ సంతానపరమైన ఐశ్వర్యం లేనట్టే లేక. అందుకే మనకు అష్టలక్ష్మి ఆలయంలో అష్టైశ్వర్యములు ఉంటే సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, గజలక్ష్మి అనేకం ఉంటాయి. అవన్నీ గజం అంటే ఏమిటి? అక్కడ ఏనుగులు ఉండడం కాదు, వాహనం. గజం అంటే కారు. ఈ రోజుల్లో కారు, పూర్వం ఏనుగు, ఇప్పుడు కారు ఉంటుంది. కొంతమందికి డబ్బులు చేతిలో ఉంటాయి కానీ సొంత కారు ఉండదు. వాళ్ళు ఒక్కోసారి ఇబ్బందులు పడతారు. అంచేది ఇవి సంపూర్ణమైన ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే ఇక్కడ చెబుతున్నాడు. శ్రియం అనిశం. శ్రియం అంటే సంపద, అనిశం ఎల్లప్పుడూ ఇవ్వాలి, మళ్ళీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం కాదు. ఆశాను సదృశీం. ఆచార్యస్వామి చూడండి ఎంత బాగా చెబుతారు. వాళ్ళు కోరిన దానికి అనుకూలంగా ఉండాలి. కోరంది తెచ్చి వాళ్ళని ఎత్తి మీద పెడితే అలాగే. అందుకని అమ్మవారు వాడు పాపం ఇబ్బంది పడతాడు, ఇస్తే వాడు అడగలేదు, దీన్ని అడగని దాన్ని ఎందుకు ఇవ్వడం, వాడు అడిగిందే ఇద్దాం, సంతోషిస్తాడు. అంటే నాకు సాహిత్యం కావాలంటే సాహిత్యం ఇవ్వాలి కానీ సంగీతం ఇస్తే అలాగా, వాడికి అది ఇష్టం లేదు. అంచేత శ్రియం అనిశం ఆశాను సదృశ్యం దీనేభ్య దదాన. దీనుడికి ఇస్తూ ఉంటుంది అమ్మవారు. అది కూడా ఎలాగా? అమందం సౌందర్య ప్రకరమకరందం వికరతి. ఇచ్చేది అమ్మవారు కూడా కాదుట, చరణే. ఆవిడ 2 పాదాలే ఇస్తాట. అమ్మవారు ప్రత్యేకించి ఇవ్వక్కర్లేదుట, పాదాలకి చెప్పేసిందిట. ఏదో బ్యాంకు వాళ్ళకి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా నెల నెల నా ఖాతాలోంచి 2,000 తీసి ఫలానా వాళ్ళ ఖాతాలో వేసేయండి, మా అబ్బాయి ఖాతాలో రికరింగ్ డిపాజిట్ కింద అని ఒకసారి సూచన ఇచ్చామనుకోండి, ప్రతి నెల 2,000 3,000 అలా లెక్కగా వెళ్ళిపోతుంది. యువర్ స్టాండింగ్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్ యువర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ బై 2,000 టు సో అండ్ సో అకౌంట్ అని మనకు సందేశం వచ్చేస్తుంది. SMS, సంక్షిప్త మధుర సందేశం. అలాగా అమ్మవారు తన పాదాలకు ఒక సూచన ఇచ్చేసింది, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్. ఎవరు నీకు దండం పెడితే వాళ్ళని కాపాడే, వాళ్ళకి సంపదలు ఇచ్చే అని ఆ పాదాలే ఆ పని చేస్తాయట. సౌందర్య ప్రకర మకరందం వికిరతి. అమందమైనటువంటి అందం అనేటువంటి మకరందాన్ని వెదజల్లుతూ ఉంటాయట. అంతులేనటువంటి సౌందర్యం, అటువంటి మకరందాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి దదానే దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీం అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి. తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే. అటువంటి చరణే నీ పాదములయందు. మందారస్తబక సుభగే. మందార పూల గుచ్ఛంలాగా, మందార పుష్పాలతో తయారు చేసినటువంటి పుష్ప గుచ్ఛంలాగా, మందారపు పూల గుత్తిలాగా అందంగా ప్రకాశించేటువంటి నీ పాదములయందు నేను తుమ్మెదనవ్వాలమ్మా అంటున్నాడు. షట్చరణతాం యాతు. షట్చరణతాం అంటే 6 పాదాలు కలిగింది, షట్పది. షట్పది అని శంకరాచార్య స్వామిది ఒక స్తోత్రం కూడా ఉంటుంది ప్రత్యేకంగా. 6 శ్లోకాలే ఉంటాయి అందులో. దానికి షట్పది అని పేరు పెట్టారు. 9కి 6 కాళ్ళు ఉంటాయి. సరిగ్గా 6 శ్లోకాలు కూడా అమ్మవారి పాదపద్మాల యందు మకరందాన్ని ఆస్వాదించే భక్తిని గురించే చెబుతాయి. అమందం సౌందర్య ప్రకరమకరందం వికరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్ మజ్జీవక. మజ్జీవక నా జీవుడు, నేను అనేటువంటి అలమటిస్తున్న ఈ జీవుడు ఉన్నాడే, షట్చరణతాం 9 రూపాన్ని పొంది, నిమజ్జన్ నీ పాదపద్మాల మకరంద ప్రవాహంలో మునిగిపోయి ఆస్వాదించునుగాక నీ దయని, కరుణారస సాగరాన్ని ఆస్వాదించునుగాక. ఎందుకంటే ఒక పువ్వులో ఉండే మకరందాన్ని ఆస్వాదించడానికి 9కి ఒక రోజంతా సరిపోదు. దానికోసం రాత్రంతా కూడా అక్కడే ఉండిపోతుంది. అదే సాగరం అయితే ఎలా సరిపోతుందంటే ఈ జన్మంతా సరిపోదు. అమ్మవారి కరుణ నిజంగా మనం పొందాలి అంటే ఈ జన్మంతా సరిపోదు. మరి అయితే 9 అనడం ఎందుకండి ఇక్కడ? 9 అవ్వడం, మనిషి జీవుడు ఎలా 9 అవుతాడు అంటే అవుతాడు. అక్కడే కవిత్వం యొక్క గొప్పతనం ఉంటుంది. కవిత్వంలో ఎప్పుడు ఏమంటే ఊహ చేయగానే సరిపోలేదు. ఆవిడ పాదాలు పద్మం అన్నాడు, బాగుంది. పద్మం అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పద్మం నునుపుగా ఉంటుంది, అమ్మవారి పాదాలు అంతే. పద్మం సౌభాగ్య చిహ్నం, అమ్మవారి పాదాలు అంతే. పద్మం లేత ఎరుపు రంగులో ఉంటుంది, అమ్మవారి పాదాలు అంతే. పద్మంలో మకరందం ఉంటుంది, అమ్మవారి పాదాల్లో దయ ఉంది. ఇలా అన్ని హేతువులు సరిపోయినప్పుడే ఉపమానం సరిపోతుంది. కానీ ఏదో తోచింది కాబట్టి పోల్చానండి, అమ్మవారి పాదపద్మాలు టీవీలా ఉంటాయి అనకూడదు. సంబంధం ఏమిటి? ఏదో చెప్పేస్తే అలాగా. అలాగే 9 అవుతాడు ఈ జీవుడు అంటే వెంటనే అనుమానం వస్తుంది. 9 ఎందుకు అవుతాడు? అది మకరందం కాబట్టి 9 అవుతాడు, ఇంతేనా? ఇంకేదైనా ఉందా? అలా చెప్పరండి శంకరాచార్య స్వామి, కాళిదాసు లాంటి వాళ్ళు అలా చెప్పరు. దానికి కూడా హేతువు చెబుతారు. జీవుడు నిజంగానే 6 పాదాలు కలిగిన వాడు అవుతాడు. ఏమిటా 6 పాదాలు అంటే కరణచరణై షట్చరణతాం యాతు. ఇంద్రియములు అనేటువంటి పాదాలతో 6 పాదాలు కలిగిన 9లాగా అవుతున్నాడమ్మా ఈ జీవుడు. నా జీవుడు 6 ఇంద్రియములతో 6 పాదాలు కలిగిన 9 అవుతున్నాడు అంటే మనకు వెంటనే అనుమానం వస్తుంది. 6 ఇంద్రియములు ఎక్కడవండి? 5 కదా. పొరపాటు మాట. మనస్షష్టాని ఇంద్రియాణి.
ఇంద్రియములు ఎటువంటివి అంటే మనస్సష్ట అని అన్నారు, మనస్సుతో కలిపి 6 అన్నారు. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు 5, మనస్సుతో కలిపి 6. మనస్సును 6వ ఇంద్రియం అన్నారు. అసలు అదే 6వ ప్రాణం, అసలైన ప్రాణం అది. మిగిలిన ఇంద్రియాలను అరికెట్టుకోవాలంటే ముందు మనస్సును అరికెట్టుకోవాలి. ఆయనకి షష్ఠేంద్రియతాం అంటారు. అంటే మనస్సష్టాని ఇంద్రియాన్ని, మనస్సుతో కలిపి 6 ఉన్నాయి కదా, ఈ 6 ఇంద్రియాలని నీ పాదపద్మాల మీద లగ్నం చేయగలిగితే నేను 6 కాళ్ళ 9లాగా పద్మాల్లో ఉండే మకరందాన్ని ఆస్వాదించినట్టే కదా అన్నాడు. అంటే లగ్నం చేయడం అంటే ఏమిటి? చర్మం ఎప్పుడూ భగవత్పాదాలు స్పృశించడం, చక్షు కళ్ళతో భగవంతుడిని చూడడం, శ్రోత్రం భగవత్ సంగీతాన్ని భగవత్ సాహిత్యాన్ని వినడం, జిహ్వా భగవత్ ప్రసాదాన్ని రుచి చూడడం, ఘ్రాణము అక్కడ అగరవత్తుల పొగ ధూపదీపాలు లాంటివి ఉంటే వాటిని ఆఘ్రానించడం, మనస్సు పూర్తిగా భగవంతుని లగ్నం చేయడం. అంచేత 6 ఇంద్రియాలని మనం లగ్నం చేస్తే తుమ్మెదతనాన్ని 9 రూపాన్ని మనం పొందినట్టు. 326వ నామం కరుణారససాగరాయై నమః. అమ్మవారి యొక్క కరుణారసం సాగరం లాంటిది. ఇక ఆ సాగరంలో మనం ఎంత తోడుకోగలుగుతాం, ఎంత తెచ్చుకోగలుగుతాం, ఎంత ఆస్వాదించగలుగుతాం అనేది మన దోషిలి ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. దోషిలలో ఎక్కువ నీళ్లు పట్టవు, మనస్సులో అయితే ఎన్నైనా పడతాయి. అంచేత మనస్సులో నిరంతరం స్మరించడమే అత్యుత్తమ భక్తి మార్గం. భక్తి అనేదానికి ఒక్క వాక్యంలో నిర్వచనం చెప్పాలంటే హాయిగా చెప్పచ్చు, ఇంక వివరణలు అనవసరం. మనస్సుని భగవంతుడేందు లగ్నం చేయడమే భక్తి. దానికి ఏం చేయాలో అది చేయొచ్చు, ఏమీ చేయకుండా కూడా మనస్సును లగ్నం చేయొచ్చు. ఏదో చేస్తే కానీ మాకు మనస్సు లగ్నం కాదంటే అలాగే చేయొచ్చు. కానీ ఆ చేసేటప్పుడు మనస్సు లగ్నం అవుతుందో లేదో చూసుకోవాలి. పని మీద లగ్నం కావద్దు, భగవంతుడేందు లగ్నం కావాలి. ఈ పని గురించిన తాపత్రయంలో పడింది అంటే మనసు లగ్నం కాదు. ఇంకా అలా అయితే లోకంలో పనులు నయం, కొన్నైనా అవుతాయి. ఖచ్చితంగా దైవ సంబంధమైన పని ఏదో పూజనో హారతనో ఇంకోటనో మనం చేస్తున్నామంటే మనసు లగ్నం కావడం కోసమే. అక్కడ ప్రక్రియ కంటే ఈ మనస్సు సంబంధమైన సత్క్రియ చాలా ముఖ్యం. అది మనం గమనించగలిగితే సంపూర్ణంగా అమ్మవారి కరుణాకటాక్షాన్ని మనం పొందవచ్చు. ఇప్పుడు 74వ శ్లోకం. కళ్యాణి జగదీగంధ కరుణారససాగర కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియ వరదా వామనయన వారుణీమద విహ్వల. కళావత్యేయ నమః. 327వ నామం కళావత్యేయ నమః. 64 కళలు అమ్మవారి స్వరూపమే. కళావతి అంటే కళలు కలిగినది. 64 కళలు అమ్మవారి స్వరూపమే. ప్రత్యేకించి షోడశీ కళ, 16వ కళ నిత్యా కళ అనే పేరు మీద అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది కాబట్టి షోడశీ కళాభూషిత అంటారు. ఇక్కడే మనం మన కళల యొక్క అంతస్తత్వాన్ని గురించి చెప్పుకోవాలి. అనేక దేశాలలో కళల గురించి ఉండేటువంటి అభిప్రాయాలు వేరు, భారతీయుల అభిప్రాయాలు వేరు. మన దేశంలో కబడ్డీ ఆడడం దగ్గర నుంచి గొప్ప కళ వరకు కూడా అంతిమంగా అది బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే విధంగా ఉంటుంది. దాని అంతిమ లక్ష్యం బ్రహ్మజ్ఞానం, అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం, అంతిమ లక్ష్యం భగవంతుడు. అదేదో చిన్నదిగా అలా మొదలవుతుంది. అన్ని కళలు అంతే, అన్ని క్రీడలు కూడా అంతే. గవ్వల గురించి చెప్పుకున్నాం మనం. గవ్వలతో ఆడతారు వైకుంఠపాళి కానీ అష్టాచెమ్మ కానీ. గవ్వల్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. మీకు కాశీ వెడితే గవ్వలమ్మ గుడి అని ఉంది. అక్కడ కాశీ వెళ్ళిన వాళ్ళు దగ్గరలో గవ్వలమ్మ గుడికి వెడతారు. అక్కడ ఏముండదు, అమ్మవారికి కొన్ని గవ్వలు ఇవ్వాలంతే. మనకి ప్రసాదంగా కూడా గవ్వలే ఇస్తాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. గవ్వలు కోరుడి నాకు అనిపించి, పక్కన ఎవరో ఉంటారుగా యాత్రికులు, ఏమంటే అవధాని గారు మీరు కూడా మాకు మళ్ళీ దండం పెట్టుకుంటే అలాగే గవ్వలమ్మ మీద ఏదైనా భజన చెప్పడం, ఏం చెబుతామండి, గవ్వలమ్మ మీద నవ్వులమ్మ నేను సరదాకి చెప్పండి అన్నారు. నేను సరదాకి ఒక ఊహ చేసా. ఎవరో చెప్పమంటే కానీ మనకి తోసదుగా ఒక ఊహ చేసే. నిజమే కదా, అమ్మవారు గవ్వలు కోరడం ఏమిటి? గవ్వలు కోరెడి దేవత నవ్వును పుట్టించుగాని, గవ్వలు కోరెడి దేవత నవ్వును పుట్టించుగాని, నా దేశములో గవ్వయ చాలును, నా దేశములో గవ్వయ చాలును, చీకటి గవ్వలి వెలుగుంగనంగ అద్భుతమిదియే. నా దేశములో గవ్వయ చాలును, చీకటి గవ్వలి వెలుగుంగనంగ అద్భుతమిదియే. నిజమే, గవ్వలు అడుగుతుంది ఇక్కడ అమ్మవారు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది, నవ్వులాటుగా ఉంటుంది గవ్వలేమిటని. కానీ ప్రతి దేవాలయంలోనూ ఉండే ఒక ప్రత్యేక ఆచారానికి ఏదో ఒక తత్వం ఉంటుంది. అక్కడ మనం గ్రహించాలి దాన్ని. ఊరికి దండం పెట్టుకుని వచ్చేయడం కాదు. నేను ఇన్ని గవ్వలు ఇచ్చా, అన్ని గవ్వలు ఇచ్చానని కొందరు గొప్పలు చెప్పడం, కొందరేమో ఏమిటో నాకు గవ్వలే దొరకలేదు, నా బతుకు ఏమైపోతుందో అని. ఏమిటి గవ్వలు ఇవ్వకపోతే కష్ట తీర్చుకుంటుంది ఆవిడ.
దాని వెనకాల ఓ తత్వం ఉంటుంది. అసలు మీరు ఆడుకునే గవ్వలు ఏమిటో గమనించారా? అదే నాకు వచ్చిన ఊక. గవ్వలు కూరుడి దేవత నవ్వును పుట్టించు గాని నా దేశములో గవ్వయ్య చాలును చీకటికి అవ్వలి వెలుగుంగనంగా. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకం బగు పెంజీకటికి అవ్వలనెవ్వడు వెలుంగును ఏకాకృతిని పెంజీకటికి అవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుంగును అతనినే సేవింతున్ అని పోతన గారు చెబుతారే గజేంద్ర మోక్షంలో. చీకటికి అవ్వల ఉండేటువంటి వెలుగును చూడ్డానికి గవ్వలు చాలండి. ఎలా చాలు? వైకుంఠపాళి పరమపద సోపానపటం. పరమపదం అంటే ఏమిటి? చీకటికి అవ్వల వెలుగు కాదా? ఈ మొత్తం ఈ నిచ్చెనలు పాములు ఎక్కడాలు దిగడాలు ఇదంతా మాయా ప్రపంచం, చీకటి. దానికి అవ్వలు వెలిగే పరమపద సోపాన పటం అనే అక్షరాలు, దానికి అవ్వలు వెలిగే 11 విగ్రహాలు, ఆ మధ్యలో ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి. అవ్వల వెలుగు కాదా మరి? దానికి అవ్వలతోనే ఆడతాం కదా. చిన్నప్పుడు ఏదో పోటీ కోసమో పంతం కోసమో కాలక్షేపం కోసమో దేనికోసం ఆడినా, జీవితంలో కూడా మనం ఒక కాస్త ఎదిగేసరికో నిచ్చెనెక్కామని, ఓ దెబ్బ తగిలేసరికి ఓ పాము గరిచిందని అనిపిస్తోందా లేదా? ఈ దెబ్బ తగిలినప్పుడు నిచ్చెనెక్కినప్పుడు ఆనందించిన వాడు పాము గరవగానే ఏడుస్తూ అయ్యో నా పని అయిపోయిందని ఇలా పట్టు కూర్చున్నాడు. వాడిని పక్కవాడే ప్రోత్సహిస్తాడు. మన ఆటలో గొప్పతనం అది. ఎందుకంటే వీడు ఇంకా పండలేదు. అందుకని అంటాడు వాడు విసుకొచ్చి నేను కోతులోకి వచ్చాను నేను ఇంకా ఊరికే 2 పందాలు వేస్తే మళ్ళీ ఎక్కతో ఆడమాటాడు. ఎందుకంటే వీడు పండలేదు. అసలు సాధారణంగా మీరు ఇతర దేశాల క్రీడలకి మన క్రీడలకి తేడా చూడండి. ఇతర దేశాల్లో ఎక్కడైనా సరే క్రీడలు ఉంటే అవతల వాడు ఓడిపోతే చాలు, పోతే చాలు, చనిపోయినా పర్వాలేదు, మనం నెగ్గాలన్నట్టుగా ఉంటుంది. మన దేశంలో ఆటల్లో ఎలా ఉంటుంది అంటే నేను నెగ్గాలి నువ్వు నెగ్గాలి, నాకంటే నువ్వు కాస్త వెనకాల ఉంటే ఉండొచ్చు కానీ ఇద్దరం పండాలి. ఈ సామూహిక భావన, సామాజిక బాధ్యత, ఇది భారతీయ క్రీడల ప్రత్యేకత, భారతీయ కళల ప్రత్యేకత. అందుకే వైకుంఠపాళిలో ఎవడైనాను అరుకాశుడు కలిసి కోతిలోకి వచ్చేసిన వాడు ఉంటే వాడు మానేస్తానంటే అప్పటికే 100 గళ్ళో ఉన్నవాడు మానేవాడు. ఎందుకు వాడికి 21 గళ్ళో ఉన్నాయి. వాడు పండే వరకు వీడు ఆడాలి, లేకపోతే ఆట ఉండదు అక్కడ. కనీసం వాడి గర్వం కోసమైనా వీడు ఆడాలి. అందుకని ఆడనిస్తే విచిత్రంగా వాడు 100లోంచి మళ్ళీ వెనక్కి రావచ్చు, వీడు 1లోంచి 121కి వెళ్ళిపోవచ్చు. ఏమవుతుందో చెప్పలేం. ఈ ఆట అలా అస్తమానం ఆడడం వల్ల పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే యువకులు ఎవరైనా సరే మేమంతా అలా ఆడడం వల్ల జీవితం అంటే అంతే. ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి, జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో భాయి, ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి, చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోవోయి, ఛేదించి ముందుకు పోవోయి, ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు, నిండు మనసే నీ ఆయుధం గుండె బలమే నీ ధనం. ఇలా ఉండేదండి పాట. ఎన్టీ రామారావు పాట అదరగొట్టేసేవాడు ఆయన యాక్షన్ అద్భుతంగా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమంతా తిరుగులేదు, ఇంకా ఊపొచ్చేసేది హాల్లో కూర్చుంటే. అలాంటి చలనచిత్రాల్లో అలాంటి పాటలతో పెరిగామండి. మా అదృష్టం. ఇప్పుడు ఏమిటో కాళ్ళు ఊపుతారు, చేతులు ఊపుతారు. ముందు హీరో గారికి వెనకాల 30 మంది వస్తారు, డమ 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 అంటారు. ఈ చూస్తున్న వాడికి ఏం అర్థమైందంటే ఎంజాయ్ అంటాడంతే. ఏమీ లేదు ఇక్కడ, ఏం అర్థం కాలేదు, ఒక్క మొక్క అర్థం కాలేదు. పాట తెలియలేదు, సంగీతము తెలియలేదు. మాకు ఆ పాట నేను ఆ చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలో చూసినప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఏదో ఇలాంటి సందర్భాలు వస్తే ఉత్సాహం వచ్చి పాడానేమో. 60 ఏళ్ల జీవితంలో 6 సార్లు కూడా పాడారో లేదు, నాకు ఉండిపోయింది మనసులో. చూడండి, ఒక పాట ప్రభావం, ఒక మాట ప్రభావం, ఒక ఆట ప్రభావం, అది కళావత్యై నమః. ఈ పాటలు మాటలు ఆటలు అన్నీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించాలి. జీవితంలో ధైర్యంగా ఉండడం నేర్పాలి, పిరికితనం కాదు. అది ఈ దేశంలో కూడా. అందుకే నాటకాలు చూసినా సరే అది కృష్ణాంజనేయ యుద్ధమా, రామాంజనేయ యుద్ధమా, కృష్ణార్జున యుద్ధమా, కురుక్షేత్రమా, సతీ సుమత, హరిశ్చంద్ర, ఈ పక్కనటండి వాళ్ళు మొట్టమొదటి పాడే పాటను ఏమిటంటే పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరం జ్యోతి పరాత్పర పతిత పావన స్వప్రకాశ పరాబ్రహ్మ పరమేశ్వర అనే విజయ్ షణ్ముఖి నాట్య మండలకి అనేవాడు. మేము కింద నుంచి 6 టీలు అనేవాళ్ళం. మేము అంతే. వాళ్ళు 6 ఉంటే 6 టీలు. నిజానికి వాళ్ళ హార్మోని ధ్వనిలో పూర్తిగా పదాలు మాకు వినపడేవి కాదు. పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ వరకు వినపడేది. సదా అనేవాడు. అది తెలిసేది కాదు ఏమిటో. నేను ఇప్పుడు కూడా వాస్తవం చెబుతున్నాను. ఈ పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద నాకు గుర్తు లేక ఆ చివరి పదాలు తెలియక మా పెద్దన్న విజయవాడలో ఉంటే వాడికి ఫోన్ చేసి అడిగాను. ఎందుకంటే ఆయన నాటకాలు వేసాడు, శ్రీకృష్ణుడు పాత్ర వేసేవాడు.
చాలాసార్లు వేసాడు, 400 నాటకాలు ఆడాడు. ఆయన ఫోన్ చేసి అడిగా, అన్నయ్య ఇది ఎప్పుడు చెప్పరా పూర్తిగా అని. ఆయన గుర్తు చేసుకోవడం కష్టమైంది. ఆ ధ్వని ఎలా ఉండేది, ఆ హార్మోనియం సౌండ్లో కలిసిపోయేది ఆ చివరి మాటలు. ముఖ్యంగా పతిత పావన స్వప్రకాశ అంటే సుప్రకాశం ఇప్పటికే అనుమానమే. ఇది వరదాయక సకల లోక వాంఛిత ఫలదాయక ఇలా ఉండేది. అది ఈ ఊయే మిగిలేదు, మాకు విషయం తెలిసేది కాదు. కానీ ఎంత ఉత్సాహంగా ఉండేదో. ఎక్కడెక్కడో ఉండేవాళ్ళంతా చీకట్లో కూడా కాలువగట్టుకు వెళ్ళిపోయి సరదాగా నాటకం కదా అని ఇంటూ చెప్పకుండా కాలువగట్టుకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ నాటకం మొదలెట్టారండి అని వచ్చేవాళ్ళు. దీని అర్థం చూడండి, పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ, సదానంద, పరంజ్యోతి, పరాత్పర, పతితపావన, స్వప్రకాశ. ఇందులో ఎక్కడైనా ఒక విగ్రహ రూపాన్ని కీర్తించడం ఉందండి? ఆలోచించండి ఇందులో ఉండే తత్వజ్ఞానం. అసలు నాటకాల్లో బాగా అనుభవం ఉండి నటులుగా ఉన్నవాళ్ళు, పౌరాణిక నాటకాలు వేసేవారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే చాలా సంతోషించి నన్ను ఆశీర్వదిస్తారు. కళాకారులు ఆశీర్వదిస్తే కళామ తల్లి ఆశీర్వదించినట్టే. ఆ మాటలు చూడండి. ఏ రాముడా, కృష్ణుడా, ఎవరు అందులో, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, ఎవరు లేరండి. పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ, సదానంద స్వరూపం నువ్వే, పరబ్రహ్మ నువ్వే, పరమేశ్వరుడు నువ్వే, పరంజ్యోతి, పరాత్పర, పతితపావన, స్వప్రకాశ్. అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళైనా సరే, చివరికి ఇతర మతాల వారైనా సరే ఆ చేయవలసిన ప్రార్థనగా రచించారు. దీన్ని ఎవరు రచించారు? మహానుభావులు. కానీ వరదాయక సకల లోక వాంఛిత ఫలదాయక అందరికీ వర్తిస్తుంది. ఇదే రకంగా మీరు యేసుక్రీస్తుని, మహమ్మద్ ప్రవక్తని, అన్ని రకాల మతాల వాళ్ళని, బుద్ధదేవుణ్ణి అందరినీ ఆరాధించవచ్చు. పైగా ఆ నాటకాల్లో ఇంకో విశేషం ఏమిటంటే, జయరాజు అని ఒక నటుడు ఉండేవాడు. ఆయన భవానీ శంకరుడు, అర్జునుడు వేషం. ఆయన క్రిస్టియన్. నేను విన్నాను, పొరపాటు అయితే మన్నించండి, ఆయన విన్నాను జయరాజు క్రిస్టియన్ అని. కొందరు ముస్లిం నటులు ఉండేవారు. అసలు ఏమి వాళ్ళు పైగా తెలుగు పద్యాలు బ్రహ్మాండంగా పాడేవారు. మంచి సమాసభరితమైనటువంటి వాక్యాలు మాట్లాడేవారు. దుర్యోధనుడు పాత్ర వేసిన వాళ్ళలో ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. ఈ పౌరాణిక నాటకాలు ఇవన్నీ కూడా సాంఘికం కూడా కాదు. ఆ పౌరాణిక పాత్రలను అద్భుతంగా లీనమై వేసేవారు. నేను వేరే మతం అనుకునేవారు కాదు. అసలు మత సామరస్యం అంత ఇదిగా ఉండేది ఈ నాటకాల వల్ల. కళల ద్వారా దేన్నైనా సాధించవచ్చు. చట్టాల ద్వారా 100 ఏళ్ళు ప్రయత్నించినా సాధించలేని దాన్ని కళల ద్వారా సాధించవచ్చు. ఇప్పటికీ కాశ్మీర్ లాంటి సమస్యాత్మకమైనటువంటి రాష్ట్రంలో అది ఏ మతం కళలైనా పర్వాలేదు, సంగీతం, సాహిత్యం విలసిల్లేలా చేస్తే తప్పనిసరిగా ఆ సమస్యకి మృదువైన పరిష్కారం లభిస్తుంది. ఒక సాహిత్యవేత్తగా చెబుతున్నాను. ఆ వాతావరణం ముందు కల్పించాలి అసలు అక్కడ. అంతేగాని ఉభయ దేశాల మధ్యలో నలిగిపోకూడదు. అది వెలవెలపోతున్న దేశాన్ని కళకళలాడించగలిగినవి కళలు మాత్రమే. కళావత్యై నమః. అందుకే మన నాట్య కళను మీరు గమనించండి. పరబ్రహ్మతత్వం నాటకంలో ఉన్నట్టే, నాటకం వేరు, నాట్యం వేరు కదా. నాటకంలోనూ పరబ్రహ్మతత్వం, ప్రత్యేకించి ఏ విగ్రహం యొక్క ప్రార్థన కాదు అది. అలాగే నాట్యంలో కూడా యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనస్తతో భావః, యతో భావస్తతో రసః. నాట్యం చేసి ఇలా తిప్పుతారు, చేతులు ఇలా తిప్పుతారు, ఇలా తిప్పుతారు. ఖచ్చితంగా ఈ హస్తాలు మారినప్పుడల్లా ప్రేక్షకుల దృష్టి మారుతుంది. యతో హస్తః తతో దృష్టి, యతో దృష్టి తతో మనః. ఆ దృష్టి అలా పడగానే ఆయన మనస్సు కూడా అక్కడికి వెళుతుంది. యతో మనః తతో భావః. ఆ మనస్సు ఎప్పుడైతే ఆ హస్త భంగిమ మీదకి వెళ్ళిందో అక్కడ ఒక భావం జనిస్తుంది. ప్రేక్షకుడు మనస్సులో ఒక భావం పుడుతుంది. యతో భావస్తతో రసః. ఆ భావం కాస్త నానితే అది రసం అవుతుంది. అది క్రోధం కావచ్చు, శృంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. నాట్యకళ పరమార్థం. యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనస్తతో భావః, యతో భావస్తతో రసః. ఇది కళావత్యై నమః. ఇప్పుడు 328వ నామం కళాలాపాయై నమః. కళా ఆలాప, కళలతోనే మధురంగా అమ్మవారు మాట్లాడుతుంది. అలా కళారూపంలో మాట్లాడేటువంటి అమ్మవారికి నమస్కారం. కళాలాపాయై నమః. కళ ఆలాప. ఆలాపం అంటే మాట్లాడటం. ఏదో ఆలాపనం సాగుతోందంటారు. దాని మీద సమలాపం, విలాపం చాలా వచ్చాయి. అసలు అదే లాపం. దానికి ఆ చేర్చారు, సమ చేర్చారు, వీ చేర్చారు, ఏవో చేర్చారు. సత్తు చేర్చి సల్లాపం అన్నారు. లపనం అనే మాటకి మాట్లాడడం అని అర్థం. అంచేత లపితం, భాషితం, వచః అంటే మాట అని అర్థం. వ్యాహారం అన్న కూడా మాట అని అర్థం.
కళాలాపాయై నమః. కళలతోనే మాట్లాడుతుంది అమ్మవారు. అంటే ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కళాత్మకంగా ఉంటుందన్నమాట. మన జీవితాలు సరసంగా ఉండాలి, అందంగా ఉండాలంటే కళాత్మకంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అది అవ్యక్త మధురంగా ఉండాలి భాషణ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో అవ్యక్త మధురంగా ఉండాలి. అలాగే సభల్లో మాట్లాడేవాళ్ళు కూడా, సాహిత్య సభలు ముఖ్యంగా సాహిత్య సభల్లో మాట్లాడేవాళ్ళ భాష కళాలాపంలాగా అవ్యక్త మధురంగా ఉండాలి. ఆధ్యాత్మిక ప్రవచనాలలో కూడా మొద్దుబారిన భాష పనికిరాదు. అదే ఊత పదాలు మళ్ళీ వాడుతూ ఉండడం. ఒక అయోమయ స్థితిలో చెప్పేవాడు ఉంటే అయోమయ స్థితిలోనే వినేవాడు కూడా ఉంటారు. అసలు ముందు ఈ చెబుతున్న దేవతాతత్వం నాకు వంట పట్టిందా అని ప్రవచనం చెబుతున్న వాళ్ళం మేమంతా ఆలోచించుకోవాలి. వంట పట్టిందా, నాకు వంట పట్టిందా, నా ఇంట పట్టిందా, నేను ఆచరిస్తున్నానా, అసలు ఆచరించగలమా దీన్ని, ఇది సత్యమని నేను నమ్ముతున్నానా. అంతేగాని జనానికి నచ్చుతుంది కదా అని చెప్పకూడదు. జనం మెచ్చుకుంటారు కదా, ఇలా చెప్పినప్పుడే మొన్న 3000 మంది విన్నారు, ఇంకా ఇలాగే చెబుతా. 3000 మంది వినడం 6000 మంది వినడం సమస్య కాదు. ముగ్గురు విన్నా చాలు. బాగుపడడానికి ముగ్గురు చాలు. బాగుపడినప్పుడు ఎంతమంది అయినా ఒకటే. సెలవు.